మీనరాశి జాతకులు 2025లో గురువు తృతీయంలో ఉన్న గురువు చతుర్థంలోకి రావడం దోషం, చదువులో దోషం, ఎగ్జామ్స్లో దోషం, మెడిసిన్ సీట్ కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగ సంబంధితమైన ప్రయత్నాల్లో విఫలం, కంటక శని దోషం అంటే శని నెత్తిమీదికి రావడం, ఊహించినవన్నీ రివర్స్ అవ్వడం, జరగాల్సినవి జరగకపోవడం, రావాల్సిన డబ్బు రాకపోవడం, అప్పుల వాళ్ళు ఒకటేసారి మీద పడడం. అంటే నేను భయపెడుతున్నా అనుకోవద్దు, దయచేసి మీకు జాగ్రత్త పడమని చెప్తున్నాను. అసలు బాలేనటువంటి రాశుల్లో పూర్తి స్థాయిలో బాలేనటువంటి రాశి మీనరాశి. ధనస్థానంలోకి రాహు వచ్చి మొత్తం దోషాన్ని అక్కడ ప్రారంభం చేస్తాడు. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు తెస్తూ ఉంటారు. అనుకున్న పనులు సక్సెస్ అవ్వక ఈ డబ్బు నష్టపోయి కట్టాల్సిన వాళ్ళకి కట్టడం. మీనరాశి వారికి అసలు ఏమీ బాలేదని చెప్పాలి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవడం, వ్యాపారంలో నష్టాలు, వ్యాపారంలో సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఒకటి కాదు ఇక్కడ చదువు సమస్య. అంటే చదువు సమస్య అంటే ఎంత చదివినా ప్రయోజనం లేకపోవడం, గుర్తుండకపోవడం, లేదు ఫలానా ఈ చదువుకున్నారు, ఎగ్జామ్ రాస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా, అవకాశం తక్కువ, విదేశాలకు వెళ్తామా, అవకాశం తక్కువ. కుటుంబ స్థానంలో రాహు ఉండడం, అష్టమంలో కేతు అంటే సడన్గా అనారోగ్య సమస్యలు రావటం. అటు ఏలినాటి శని, ఇటు అష్టమంలో కేతు అంటే షష్టాష్టకాలు కూడా శనికి కేతుకి సంభవించడం. మధ్యలో గురువు బంధింపబడడం. అంటే ఎలా చూసుకున్నా కూడా తప్పనిసరిగా మీనరాశి వారికి మాత్రం కొంత దోషమే. ఒకటని కాదు, అందుకే ఇప్పుడు లోన్లు వస్తాయండి, ఏమో చదువులో ఫలానా ఇగో ఇది పాస్ అవుతాడా, ఏమో విదేశాలకు వెళ్తాడా, వీసా వస్తుందా, ఏమో. అంటే ప్రతి దగ్గర మీకు జరిగేదాకా అనుమానమే. అంటే చెప్పలేము, ఒక్క దైవబలం తప్ప మిమ్మల్ని ఏది కాపాడలేదు అన్నట్టుగా. ఇప్పుడు మనకు ప్రభుత్వాలు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి అని సూచిస్తుంది. అంటే మీరు ఈరోజు హెల్మెట్ పెట్టుకోండి, ప్రయాణం చేయండి, లేకపోతే మీరు చచ్చిపోతారని కాదు దాని అర్థం. జాగ్రత్త పడండి అని. మీనరాశికి కూడా నేను చెప్పేవి యాజ్ ఇట్ ఈజ్. ఎక్కడ ఫలితం ఇప్పుడు 12 రాశులు మీరు చూడండి, నేను చెప్పినవి ఎక్కడ బెదిరించడం, భయపెట్టడం ఏది ఉంటే అదే మాట్లాడతాను. వాస్తవానికి కూడా మీనరాశికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత మైనసే. ఆర్థిక సమస్యలు ఉంటాయి, మానసిక సమస్యలు ఉంటాయి. అయితే వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు బాగుంటే చెప్పలేం. అయినా కూడా దీని ఫలితం దీన్ని ఇస్తుంది, తప్పదు. తప్పకుండా మీనరాశి వారు వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, లేదా మీ వేలుముద్రలు ఇవ్వండి. నేను మీకు ఏ కీడు సంభవించకుండా పరిహారం చెప్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.